సో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వాములు వారు 40 రోజులు నిష్ఠగా దీక్ష చేసి మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ఈశ్వరుడిని సందర్శించుకుందామని వస్తే ఈరోజు అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కనీసం ఒక టాయిలెట్ కొనికి అవకాశం లేదు, ఒక్కరు కూడా మెయింటెనెన్స్ లేదు, ఇష్టం ఉన్నట్లుగా ఎక్కిపోయిన వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. చివరికి ప్రశ్నిస్తే లారీ చార్జీలు చేస్తున్నారు. ఎందుకోసం అని మేము ప్రశ్నించిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడానికే అందరం కావాలని ఆయనకే ఇరుముడిలు ఇచ్చిపోమంటే కూడా ఇచ్చిపోతాం స్వామి. మాకు శివుడి అవకాశం లేకపోతే లాఠీ చార్జీలు కొట్టినాం. స్వామి సీనియర్ ఎవరో ఆయన పొజిషన్ నాకు తెలియదు, పోస్ట్ యుగేందర్ రెడ్డి సార్ అంట, లాఠీ చార్జ్ చేస్తున్నారు శివస్వాముల మీద. అంటే ప్రతి సంవత్సరం ఈ విధంగా ఉత్సవాలు జరుగుతాయి కదా, ముందస్తు ప్రిపరేషన్ ఉండాలి కదా. తప్పు ఎవరిది? ఇప్పుడు దీని గురించి మాట్లాడుతూ కేవలం కొంతమంది చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి అడ్మినిస్ట్రేషనే సరిగ్గా లేదు, అందువల్లనే చాలా జరుగుతూ ఉన్నాయి. అంతకు ముందు చూసుకుంటే తిరుపతిలో తొక్కిసలాట కానీ, At least 9 people were killed in a stampede that broke out on Saturday morning at the Venkateshwara temple in Kashibuga in Srikakulam district of Andhra Pradesh. ఆ తర్వాత ఇంకా చాలా జరిగాయి. సరే, అదంతా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది, ఎటు దారితీస్తుంది? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు కూడా దీన్ని అంతగా కవర్ చేయట్లేదు. అంటే ఒకప్పట్లాగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చెప్తే అదే జనాలు నమ్ముతారు, ఏం చూపించాలనుకుంటే అదే చూస్తారు, దాచిపెట్టేస్తే అంటే కనపడదు అనే కాన్సెప్ట్ లో ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ దానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కానీ అనుకుంటుండొచ్చు, లేకపోతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటుండొచ్చు. కానీ నేను ఇంకొక విషయం మాట్లాడాలనుకుంటున్నా. ఖచ్చితంగా అది అడ్మినిస్ట్రేషన్ లోపమా, లేకపోతే ఏదో కుట్రలు జరిగింది అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా పైకి తీసుకురావచ్చు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపమా ఇదంతా పక్కన పెడితే ఈ టెంపుల్ కి కమిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, సపరేట్ గా ఇండివిజువల్ బాడీ కదా. ఏం చేస్తా ఉన్నారు కమిటీ వాళ్ళు? ఏం చేస్తా ఉన్నారు? ఏది చిన్న తప్పు జరిగినా అదిగో జరిగింది, ఇదిగో జరిగింది, ఏదో జరిగిపోతా ఉంది, డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా తిరుపతి జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఎలా సంధిస్తారని ప్రశ్నలు వేశారు కదా. ఏమంటారు? ఊగిపోతా మాట్లాడతాడు కదా మన పవన్ కళ్యాణ్ గారు. హిందువులారా మేల్కోండి, నిద్రపోవద్దు, మనందరం ఏకమవ్వాలి అని మాట్లాడతారు కదా. ప్రతి హిందువు గౌరవించాల్సింది దీన్ని. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్. ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది. ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది ఎక్కడున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నిద్రపోతున్నారా? అసలైన హిందూ, మిగతా అసలైన హిందూ కదా, హిందువుల తరపున పోరాడే వ్యక్తి కదా మీరు. స్వాముల మీద ఈ విధంగా లాఠీ చార్జ్ చేయడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు కరెక్ట్? అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి మనము. ఇక్కడ ఖచ్చితంగా దీని ఎక్కడ జరిగింది, మూలాలు ఎక్కడ జరిగినాయి, ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా, రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద. అండ్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, సనాతన ధర్మాన్ని రక్షించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒకటి ప్రతి చిన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి లింక్ చేయడం, ప్రతి చిన్న విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లింక్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో. అది కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు దగ్గరుండి వైసీపీ తరపున కానీ జగన్ గారి తరపున కానీ మాట్లాడే ఎవరైతే ఉన్నారో, ఈ మాట్లాడే వాళ్ళు జగన్ గారిని దగ్గరుండి చేపించరు కదా, పురమాయించరు కదా అని అంటున్నారు కదా. ఎట్ ది సేమ్ టైం ఏది లడ్డు విషయంలో జగన్ గారి దగ్గరుండి పురమాయించరు కదా అంటున్నారు కదా. ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ, చాలా అడ్మినిస్ట్రేషన్ కి చాలా బాగా చేయగలిగే వ్యక్తి. ఒక చిన్న మిస్టేక్ జరిగితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావాలని చేయించినట్ట. ఇది మనం రెండు వైపులా మాట్లాడాలి. అన్బయాస్ గా మాట్లాడుతున్నాను నేను. తప్పు ఎవరిది? ఇక్కడ తప్పు చంద్రబాబు నాయుడు గారిది లేదు. ఖచ్చితంగా నైతిక బాధ్యత ఖచ్చితంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా తీసుకోవాలి, నైతిక బాధ్యత తీసుకోవాలి, కాదనట్లేదు. కానీ అట్ ద సేమ్ టైం అది దగ్గర నుండి అయితే చేపలేదు కదా లాఠీ చార్జ్. ఎలాగైతే జగన్ గారు దగ్గర నుండి లడ్డూలో ఏదో కలిసిందా లేదా అనే తర్వాత సంగతి, అది ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈ లోపలే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు కదా. ఇక్కడ రెండింటికి లింక్ ఉంది. కొంచెం నిశ్చితంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలారా గమనించాలి ఈ విషయాన్ని. నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయట్లేదు, ఆయనకి వ్యతిరేకం కాదు, అలాగని వైసీపీ ఏదైతే జగన్ గారికి కానీ సపోర్ట్ కాదు. అన్బయాస్డ్ గా మాట్లాడాలి, అన్ఫిల్టర్డ్ గా మాట్లాడాలి. ఏం మాట్లాడినా ఏం చేసినా అన్ఫిల్టర్డ్ గా మాట్లాడే ప్రజలు దీన్ని గమనించాలి. ఒక వ్యక్తి మాట్లాడుతూ
అందరూ హిందువులారా మేల్కోండి. ఒక పాడ్కాస్టర్ మీ అందరికి తెలుసు పాడ్కాస్టర్ ఎవరనేది, ఎవరో కాదు, ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరి గారు మాట్లాడుతూ, హిందువులారా కేవలం ఇది 100 కాదు 1000% చంద్రబాబు నాయుడు గారి వైఫల్యమే. ఏం జరుగుతుంది, హిందువులారా మేల్కోండి, పెద్దలు అందరూ వెళ్ళి మాట్లాడండి, దీన్ని తీసుకురండి అని పూర్తిగా, అంటే ఇది ఎంతవరకు కరెక్ట్, కొంతవరకు కరెక్ట్, కానీ నైతిక బాధ్యత వహించాలి. ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి హిందువు కూడా ఖచ్చితంగా ఇలాంటి విషయాలు స్పందించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ పునరావృతం కాకూడదు. ఎందుకంటే రిపీటెడ్ గా జరుగుతున్నాయి. ఇంకొక విషయం, ఇదే ఇష్యూ ఈ విధంగా ఏ రోజైనా ఒక చర్చి దగ్గర కానీ ఒక మసీద్ దగ్గర కానీ ఇలాంటి ఘటనలు అనేవి జరిగాయా? నాకు తెలిసి అయితే జరగలేదు. ఒకవేళ జరిగితే చెప్పండి, ఎక్కడ జరిగింది ఏంటి అనేది నేను ఖచ్చితంగా దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ తీస్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ హిందువులు అత్యధిక % ఉన్నారు కదా, ఇండియాలో 80% పైన ఉన్నారు హిందువులు. కానీ ఎందుకని ఇలాంటి గుడుల దగ్గరే ఇలాంటి తొక్కిసలాట్లు, పుష్కరాల్లో కూడా తొక్కిసలాట్లు జరిగింది కదా. నిన్న కూడా శ్రీశైలం దగ్గర కొంతమంది అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటా ఉన్నారు, భక్తులు మంత్రి వస్తుండు అని చెప్పి ఆపేశారంట చాలాసేపు. పసిపిల్లలకి పాలు కూడా లేకుండా అలాగే పస్తులు పట్టుకుని ఏడ్చి గుక్క పెట్టి ఏడ్చి అలాగే ఉన్నారు. ఎవరు ఆ మంత్రి, విఐపి కల్చర్ ఉండదు అని చెప్పే కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? బ్యాలెన్స్డ్ గా ఆలోచించాలి, బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలి. మనం ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ మన ఆలోచన విధానం, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలి. ప్రతి వ్యక్తి కూడా ఎలా ఆలోచించాలంటే రాజకీయాలకు అతీతంగా అన్బయాస్డ్ గా తారతమ్యం లేకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తదుపరి ఏం చర్యలు తీసుకుంటున్నారో, ఆ రోజు ఊగిపోతా మాట్లాడారు కదా, అట్లాగే ఊగిపోతా మాట్లాడకపోయినా మామూలుగా వచ్చి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరగకుండా చూసుకుంటాం ఒక హామీ ఇవ్వండి. ఆ హామీ కూడా ఇవ్వలేకపోతున్నారా మీరు? ఇప్పుడు ఇంకొక టాపిక్ కొత్తగా కుట్ర జరిగింది అనే కోణంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా స్టార్ట్ అవుతుంది. కుట్ర జరిగిందో లేదో ఖచ్చితంగా అది విచారణలో తేలుతుంది ఖచ్చితంగా. ఎనీవే, ఇది ఒకసారి ఆలోచించండి. ప్రతి హిందువు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒకసారి 2 సార్లు కాదు, రిపీటెడ్ గా జరుగుతుంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.